హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ కారం మసాలా దోశ వేరుశెనగ పచ్చడి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. వేరుశెనగలను తీసుకున్నామండి, టమాటాలను, ఉల్లిగడ్డను తీసుకున్నానండి, కొద్దిగా చింతపండును కూడా తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పెన్నం పెట్టి పెన్నం బాగా వేడెక్కాక వేరుశెనగ పల్లీలను బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలండి. తర్వాత టమాటాలను 2 టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసుకొని అదే పెన్నంపై వేయించుకోవాలండి. నూనె కొద్దిగా యాడ్ చేసి ఉల్లిగడ్డలను కూడా యాడ్ చేసి వేయించుకోవాలండి. కొద్దిగా జీలకర్రను కూడా పెన్నంపై వేసి దూరగా వేయించుకోవాలండి. వీటినన్నిటినీ మిక్సీ జార్లో తీసుకోవాలి. వేరుశెనగలను, ఉల్లిగడ్డలను, టమాటాలను, ఉప్పు, కారము, కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. వీటిని కొద్దిగా నీళ్లు వేస్తూ మనకు సరిపడినంత నీళ్లు వేస్తూ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మంచిగా తయారైన తర్వాత వేరుశెనగ పచ్చడిలోకి తాలింపును కూడా వేసుకోవాలండి. ఉల్లిగడ్డ కారం కూడా తయారు చేసుకుంటున్నాం కదండి. ఉల్లిగడ్డలను ఇలా కట్ చేసుకొని నానబెట్టిన ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలండి. తర్వాత చింతపండు, ఉప్పు వేసుకొని నూనె కొద్దిగా వేస్తూ బాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని ఉల్లిగడ్డ కారంను రెడీ అయ్యిందండి. ఇప్పుడు దోశ వేసుకుంటామండి. దోశ పిండి ఇలా తయారైందండి. దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. స్టవ్ పై దోశ పెన్నం పెట్టి పెన్నం బాగా వేడెక్కాక దోశను వేసుకోవాలండి. ఇలా ఉల్లిగడ్డ కారంను మనం తయారు చేసుకున్న ఉల్లిగడ్డ కారంను దోశ అంతా అప్లై చేయాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. అంతే, ఎంతో ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ కారం దోశ తయారైందండి. దీనిలోకి వేరుశెనగ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. మీరు ప్రయత్నించండి. మా యూట్యూబ్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ అండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత వీడియోస్ తయారు చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుందండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు.